సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక స్మాల్ అప్డేట్, చిన్న అప్డేట్. మనకి మార్నింగ్ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. దాంట్లో మెయిన్గా 1:1 నిష్పత్తిలో సెలక్షన్ అని చెప్పేసి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు తెలిస్తే నో ప్రాబ్లం, చాలామందికి తెలియడం లేదు 1:1 అంటే ఏ విధంగా ఎంపిక అని చెప్పేసి. పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లోనే ఇచ్చేసాడు కాబట్టి, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది, అంటే మనకి 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్కి సంబంధించి లిస్టులు ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చేటప్పుడు జిల్లాల వారీగా మనం చూసుకున్నప్పుడు 13 జిల్లాలకు సంబంధించి మొత్తంగా 1:1 అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 16,347 పోస్టులకు సంబంధించి మనం చూసినప్పుడు ఎస్జిటి 13 జిల్లాలకు సంబంధించి 6,614, స్కూల్ అసిస్టెంట్ 7,487 పోస్టులు అయితే ఉన్నాయి, 7,487. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ 1,731, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 286, ప్రిన్సిపల్స్ స్టేట్ వైడ్ 52, పీఈటీ 177, మొత్తంగా 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 16,347 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేరుగా ఒక అభ్యర్థిని ఒకే పోస్ట్కి సెలెక్ట్ చేస్తాడు. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటుగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడం వల్ల దాదాపుగా 5 పోస్టులకి, 6 పోస్టులకి, 7 పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ అయితే అవుతున్నాడు. ఒకే అభ్యర్థి అనేక రకాల పోస్టుల్లో మెరిట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కేవలం పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఒక అభ్యర్థిని ఒకే పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి 1:1 సెలక్షన్ లిస్ట్ అయితే పెడతారు. అంటే 16,347 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లు 13 జిల్లాలకు సంబంధించి కూడా సెపరేట్గా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేవి వస్తాయి. ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టుల ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది 16,347 మందికి 16,347 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఈ 16,347 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరైనప్పుడు ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించకపోయినా, టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి సంబంధించి అప్లై చేసి మంచి మార్కులు స్కోర్ చేసుకున్నా కానీ రిజెక్ట్ చేస్తారు. ఓకే, టెట్ క్వాలిఫై కాకపోయినా, పర్సంటేజీ లేకపోయినా, వాడు ఏదైతే నోటిఫికేషన్ ప్రకారం మెన్షన్ చేసిన పర్సంటేజీలు ఉన్నాయో ఆ పర్సంటేజీ లేకపోయినా ఈ 16,347 ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో రిజర్వేషన్ ప్రకారం, రోస్టర్ ప్రకారం ఎంపికైతే జరుగుతుంది. 16,347 మంది అభ్యర్థుల్ని వెరిఫికేషన్కి పిలుస్తారు. వెరిఫికేషన్లో ఎవరైతే డాక్యుమెంట్స్ సమర్పించలేకపోతారో, ఎవరైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవో, టెట్ క్వాలిఫై కాలేకపోవడం కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల ఆ అభ్యర్థి రిజెక్ట్ అయ్యాడంటే ఆ మెరిట్ క్యాండిడేట్లో ఎవరైతే నెక్స్ట్ అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఏ రిజర్వేషన్ చూస్తారు, రిజర్వేషన్ ఏ జిల్లా ఎక్కడుంది, ఏంది కథ అనేది నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పోస్ట్కి ఎంపిక చేస్తామని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చూపించేందుకు నేను గుంటూరు జిల్లాని ఇక్కడ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిడికి సంబంధించి ఓపెన్ అని చెప్పేసి ఉందా. ఓపెన్ అంటే 20% ఓపెన్ పోస్టుల్లో ఉన్న రిజర్వేషన్కి పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాకు కానీ, కర్నూలు జిల్లాకు కానీ జిల్లా అభ్యర్థులు నాన్ లోకల్ కింద పోటీ పడేటప్పుడు ఇక్కడ ఏదైతే ఓపెన్ కోటా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందో ఈ ఓపెన్ కోటాలో ఉన్న రిజర్వేషన్ కేటగిరీలతో సహా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ 20%లో ఉన్న రిజర్వేషన్ కూడా పక్క జిల్లా అభ్యర్థి పోటీకి వస్తాడు. పక్క జిల్లా అభ్యర్థులతో పాటుగా ఆ సొంత జిల్లా అభ్యర్థి కూడా పోటీలో ఉండడం జరుగుతుంది. ముందుగా మనకి 20% కోటా అనేది ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిటి 36 పోస్టులు ఉన్నాయి, బీసీఏకి 7 పోస్టులు ఉన్నాయి, ఓసీ కోటాలో 36, బీసీఏకి ఓపెన్ కోటాలో 7 పోస్టులు, బీసీబీకి సంబంధించి 9 పోస్టులు, బీసీసీకి సంబంధించి 2, బీసీడీకి సంబంధించి 6, బీసీఈకి సంబంధించి 4, అప్పుడు SC1కి సంబంధించి 1 పోస్టు, SC2కి సంబంధించి 5 పోస్టులు, SC3కి సంబంధించి 8 పోస్టులు, నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 9 పోస్టులు, ఈ విధంగా చూపిస్తుంది. ముందుగా 20% కోటా అనేది ఫిల్ అయిపోతుంది. తర్వాత ఓన్లీ సొంత జిల్లా అభ్యర్థితో మాత్రమే, అంటే ఇక్కడ గుంటూరు జిల్లా తీసుకున్నాం కదా, ఈ గుంటూరు జిల్లా అభ్యర్థులతో మాత్రమే ఈ లోకల్లో ఉన్న ఏవైతే రిజర్వేషన్ కోటాలో ఉన్న పోస్టులు, ఓసీ కోటాలో ఉన్న పోస్టులు,
ఆ గుంటూరు జిల్లా అభ్యర్థులకు మాత్రమే వస్తాయి. అంటే ఓసీ కోటాలో ఉన్న ఎస్జిటి 152 పోస్టులు ఆ గుంటూరు సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. ఇంకా బీసీఏకి సంబంధించి 26 పోస్టులు ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే ఉంటారు. బీసీబీకి సంబంధించి 38 పోస్టులు, బీసీసీకి సంబంధించి 3 పోస్టులు, బీసీడీకి సంబంధించి 27 పోస్టులు, బీసీఈకి సంబంధించి 15 పోస్టులు, ఎస్సీ1కి సంబంధించి 4, ఎస్సీ2కి సంబంధించి 25, ఎస్సీ3కి సంబంధించి 28, ఎస్టీకి సంబంధించి 21, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 38. ఈ లోకల్లో ఉన్న పోస్టులకి ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే రిజర్వేషన్ల వారీగా, రాష్ట్రాల వారీగా, మెరిట్ వారీగా పోటీ పడతారు. హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అప్లై అవుతుంది అనేది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోల్లో చాలా వీడియోల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మనకి మహిళా రిజర్వేషన్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 10 పోస్టుల్లో ఆటోమేటిక్గా మహిళలు 3 ఉంటారు కాబట్టి అక్కడ మహిళా కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అప్లై చేస్తారనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసేయడం జరిగింది కాబట్టి దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఓకే, ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి పోస్టుకు సంబంధించి కూడా ఇదే విధంగా 20% ముందు ఫిల్ అవుతుంది, తర్వాత లోకల్ కోటా అనేది ఫిల్ అవుతుంది. అంటే ఇక్కడ 20% ముందు ఫిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే పక్క జిల్లా అభ్యర్థులు పోటీలో ఉంటారు, సొంత జిల్లా అభ్యర్థులు కూడా పోటీలో ఉంటారు కాబట్టి ఆ 20% ముందు ఫిల్ చేస్తారు. తర్వాత లోకల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ సొంత జిల్లా అభ్యర్థులతో మాత్రమే వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. 1:1 నిష్పత్తి అంటే మీకు క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫైనల్గా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు సంబంధించి 16,347 మందిని పిలుస్తారు. వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా సర్టిఫికెట్లు అనేవి చూపించకపోయినా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి లేకపోయినా వాళ్ళని రిజెక్ట్ చేసి మెరిట్ క్యాండిడేట్ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచే విధంగా సెకండ్ లిస్ట్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ సెకండ్ లిస్ట్లో ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాలేని అభ్యర్థులు, ఫస్ట్ లిస్ట్లో వద్దనుకున్న అభ్యర్థులు, ఫస్ట్ లిస్ట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హాజరు కాని అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా ఆ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేసి విడుదల చేస్తారు. ఆ సెకండ్ లిస్ట్లో ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ రిజర్వేషన్ ప్రకారం రాష్ట్ర ప్రకారం ఉంటారో వాళ్ళనైతే పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన 1:1 సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. అలా కాకుండా 1:2 నిష్పత్తిలో సెలెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 1:2 నిష్పత్తిలో చేసినప్పుడు 32,694 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలవవలసి ఉంటుంది. మనకి 2018లో ఏం చేశారంటే 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచారు. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఇచ్చేశారు కాబట్టి దాని ప్రకారం ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఒక అభ్యర్థి ఒకే పోస్ట్కి సెలెక్ట్ అవుతాడు కాబట్టి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం గతంలో మాదిరిగా లేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా 16,347 మంది అభ్యర్థులకి 1:1 సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది. మరి పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చారు. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకున్నదే ఫైనల్ అని. చాలామంది విద్యాభవన్కి వెళ్తున్నారు, కన్వీనర్ గారికి లెటర్లు కూడా రాస్తూ ఉన్నారు. మరి డిఎస్సి కన్వీనర్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. లేదంటే యథాతథంగా ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారమే ప్రాసెస్ అనేది జరుగుతుంది. 1:1 నిష్పత్తిలో 16,347 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలుస్తారు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.